వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. పూర్వాషాఢ నక్షత్రం వారికి మనం చూసుకున్నట్లయితే జూన్ నుంచి డిసెంబర్ వరకు ఎస్పెషల్లీ ఉమెన్కి మంత్ వైజ్గా ఎలాంటి ఆరోగ్య సమస్యలకి వారు ఎఫెక్ట్ అవ్వబోతున్నారు, దాని నుంచి ఎవరైనా కూడా రెమెడీ కావాలి ఆస్ట్రాలజీ పరంగా అంటే ఎలా ఉంటుంది? పూర్వాషాఢ నక్షత్రం ధనస్సు రాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రము 13.20 డిగ్రీల నుంచి 26.40 డిగ్రీల దాకా ధనస్సు రాశిలో సంచారం చేస్తూ ఉంటుంది. ఒకవేళ మాది పూర్వాషాఢ నక్షత్రమా కాదా, మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అనుకునేటువంటి వాళ్ళు భూ ధ భ ఢ అనేటువంటి అక్షరాల మీద మీ పేరు ప్రారంభమైతే డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు మీది పూర్వాషాఢ కింద మీరు ఫిక్స్ అవ్వచ్చు. పూర్వాషాఢ ప్రతి నక్షత్రానికి కూడా ఆస్ట్రాలజీ కొన్ని అవయవములు కొన్ని ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండమని సూచనలు ఇచ్చింది. ఆ క్రమంలో మొట్టమొదటిగా పూర్వాషాఢ నక్షత్రం వాడు జాగ్రత్తగా ఉండాల్సింది స్పైనల్ కార్డ్ విషయంలో, అండ్ రెండవది వెరికోస్ వెయిన్స్ అనేటువంటి నరములకు సంబంధించిన ఇబ్బందుల విషయంలో, మూడవది డయాబెటీస్ విషయంలో, అండ్ వృద్ధాప్యం దగ్గరికి వెళ్ళే కొద్ది మిడ్ ఏజ్ దాటిన తర్వాత హార్ట్కి సంబంధించిన ట్రబుల్స్, రొమాటిజం అంటాం, వాటికి సంబంధించినవి హార్ట్కి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి పూర్వాషాఢకి సూచనలు ఇచ్చింది. అయితే ఇక్కడ బేసిక్గా మనం ఆల్రెడీ మాట్లాడుకుంటున్నామండి, ఆరోగ్య సమస్యలు మనం 5గా విభజించి చూసినట్లయితే అన్నిటికంటే మొట్టమొదటిది దోషజ రోగము అని ఉంటుంది. అంటే దీంట్లో వాత పిత్త కఫ దోషములు వస్తాయి. వాత దోషము అంటే నొప్పులు, పెరాలసిస్, ఎర్థరైటిస్, కీళ్లవాతము, పక్షవాతము, ఇవన్నీ వాతంలోకి వస్తాయి. పిత్త దోషము అంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, వీటికి సంబంధించిన సమస్యలు, అల్సర్, ఇవన్నీ కూడా పిత్త దోషంలోకి వస్తాయి. కఫ దోషము అంటే ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఆస్తమా, ఉబ్బసము, ఆయాసము, ఇంకా తదితర అన్నీ కూడా ఇంకా కఫ దోషంలోకి వస్తాయి. ఇక రెండవ దోషము దోషజ రోగముల తరువాత ధాతుజ రోగము, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు, టిష్యూస్ వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు. మేజర్గా ఇన్సులిన్, థైరాయిడ్, ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఆరోగ్య సమస్యలు, డయాబెటీస్ కావచ్చు, సంతానానికి ఇబ్బంది కలగడం, ఇవన్నీ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి. అయితే దీన్ని ధాతుజ రోగములు అంటాము. ఇక మూడో దానికి వెళ్తే మానసికం అండి. మనిషికి శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం అంతకంటే ముఖ్యం. మనసు ఎప్పుడైతే నవ్వుతూ ఆనందంగా ప్రశాంతంగా మనశ్శాంతితో ఉంటుందో శరీర ఆరోగ్య సమస్యలన్నీ వాటంతా అవే తగ్గిపోతాయి. ముందు చిరునవ్వే ఒక మెడిసిన్. సో మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. కొంతమందికి చంద్రుడి యొక్క బలం లేనప్పుడో రాహు యొక్క బలం లేనప్పుడో మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి, భయము, ఇవన్నీ కూడా. సో మనం మాట్లాడుకుందాం అవి. అయితే ఇక నాలుగవది ఏంటి అంటే ఆగంతుజ రోగములు. వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా ఫిట్గా ఉన్నప్పటికీ కూడా వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు బయట నుంచి వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్సో లేకపోతే ఏ వైరస్లో బ్యాక్టీరియా, ఎగ్జాంపుల్ కరోనా వైరస్ లాంటివి వచ్చి వాళ్ళని జీవితంలో ఉండేటువంటి ఆరోగ్య సమస్యల్ని వాటిని ఎక్కువగా పెంచడము, ఆరోగ్యాన్ని దెబ్బతీయడం లాంటివి చేస్తాయి. అలాంటి ఎఫెక్ట్ అయితే అది ఆగంతుజ రోగంలోకి వస్తుంది. ఇక అన్నిటికంటే ఆఖరిది కర్మజ రోగము. కాన్జెనిటల్గా బై బర్త్ పుట్టడంతోనే వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు కాన్జెనిటల్గా వస్తాయి. పుట్టడంతో పుట్టుకతో సిహెచ్డి, హార్ట్ ట్రబుల్స్ కావచ్చు, ఏదైనా మాటలు కొంతమందికి అవయవ లోపాలు ఉంటాయి, ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. దీంట్లో మేజర్గా వీళ్ళకు ఉన్నది ఏంటి అంటే ధాతుజ రోగం ఒకటి, దోషజ రోగం ఒకటి. ధాతుజ రోగము మూలా నక్షత్రానికి సంబంధించిన విమెన్కి మేజర్గా పీసీఓడి కావచ్చు, పీసీఓఎస్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, దీని మూలాన వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో ఆడవాళ్ళకి వాటి విషయాల్లో ఇబ్బంది అనేటువంటి జరుగుతుంది. రెండు, అది సంతానానికి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది దోషజ రోగము. జనరల్గానే వాత పిత్త కఫ దోషములు అనేటువంటి ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మనిషి ఆరోగ్య సమస్యల్లో చిక్కుకుంటాడు. ఇది ఆయుర్వేదం అందరికీ చెప్పినటువంటి విషయమే. సో మరి మీరు చెప్పినట్టుగానే ఈ 5 ఎక్కువగా పూర్వాషాఢ నక్షత్రం వారికి ఏది ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుందండి? మేజర్గా వీళ్ళకి దోషజ రోగముల్లో ఉండేటువంటి వాత దోషం అండి. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, స్పైనల్ కార్డ్, వెరికోస్ వెయిన్స్, తరువాత ఈ రొమాటిజం కానీ లేకపోతే ఈ వెన్నుపూసకు సంబంధించిన ఇబ్బందులు అన్నీ కూడా వాత దోషానికి సంబంధించినవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో దోష రోగముల్లో వాత అనేటువంటి దోషం విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్
అండ్ రెండవది ఏంటి అంటే బ్లడ్కి సంబంధించండి. ఎందుకు అంటే మనం స్పెసిఫిక్గా చార్ట్లోకి వెళ్తే ద ఒరిజినల్ 12th లార్డ్ కుజుడు అవుతారు ఇక్కడ. సో కుజుడు సిగ్నిఫైస్ బ్లడ్ అండి. రక్త దోషము, బ్లడ్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ ఇన్ఫెక్షన్స్, డెంటల్ ప్రాబ్లమ్స్, వీటికి వాహన ప్రమాదముల వల్ల వచ్చేటువంటి ఏదైనా సమస్యలు, వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సో జాగ్రత్తగా ఉండాల్సిన మొట్టమొదటిది వాత దోషం అయితే రెండవది మానసిక దోషము. ఎందుకు అని అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయాలన్నీ కూడా జాగ్రత్త కోసం మాత్రమేనండి. అంటే కొంతమందికి ఇది మనం చెప్పడం వల్ల ఈ విషయంలో నాకు ఆల్రెడీ కొద్దిగా స్టార్ట్ అయిందండి, నేను నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి భావన కలగవచ్చు. అలాంటి ఒక్కరైనా ఖచ్చితంగా దీనివల్ల ప్రభావితం అవుతారు. మానసిక దోషం అని అంటే ఓవర్ థింకింగ్ కానీ, యాంగ్జైటీ ఇష్యూస్ కానీ, భయం కానీ, నాకు ఏదో అయిపోతుందనే భయం అస్సలు పెట్టుకోవద్దు. మీకు జాతకంలో మీకు ఉండేటువంటి బలము ఏమిటి అంటే గురు బలము. మీకు దైవానుగ్రహం అనేటువంటిది పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎక్స్ట్రాడినరీ దైవబలం మీకు ఉంటుంది. మీరు దైవాన్ని ఎక్కువగా ఆశ్రయించండి, మంత్రాన్ని, ధ్యానాన్ని, స్పిరిచువల్ గైడెన్స్లో ముందుకు వెళ్ళండి. ఆరోగ్య సమస్యలు కాదు, ఏ సమస్య ఉన్నా పూర్వాషాఢకి అన్నీ తగ్గిపోతాయి. ఎలాంటి రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అంటారు? మేజర్గా ఫస్ట్ వీళ్ళకు ఉండేటువంటి ఆరోగ్య సమస్య బట్టి, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటిది గోచార రీత్యా అండి. పర్సనల్ చార్ట్ కానీ లేదా వాళ్ళకు ఉండేటువంటి ఆరోగ్య సమస్య బట్టి కొంతమందికి మంత్ర జపం ద్వారా క్యూర్ అయిపోతాయి, మంత్రం యొక్క వైబ్రేషన్స్ ద్వారా క్యూర్ అయిపోతాయి, ప్రశాంతత వస్తుంది, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. మెడిటేషన్ ద్వారా కొంతమందికి తగ్గుతాయి, పూజల ద్వారా ఇంట్లో చేసుకునేటువంటి కార్యక్రమాల ద్వారా తగ్గుతాయి, కొంతమందికి హోమము ద్వారా చేసుకునేటువంటి తగ్గుతాయి, కొంతమందికి యాగము చేస్తే తగ్గుతాయి. సో నేను పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఇచ్చేటువంటి గొప్ప రెమెడీ ఏమిటి అంటే ప్రతిరోజు ఇంట్లో మరకత శివలింగము అనేటువంటిది పెట్టుకోండి, లేదా స్ఫటిక శివలింగం పెట్టుకోండి ప్రతి నిత్యము కూడా. ఎందుకు అంటే వీళ్ళకి వెరికోస్ వెయిన్స్ అనేటువంటి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి నరములకు సంబంధించిన బలహీనత పోవాలి అంటే బుధుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. మరకత శివలింగానికి ఆరాధన, స్ఫటిక శివలింగానికి ఆరాధన చేస్తూ ఉంటే ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి, రాజయోగం అనేటువంటిది సిద్ధిస్తుంది. ఒకవేళ ఇంకా ఏదైనా డీప్గా దోషం ఉంటే ఖచ్చితంగా మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. ఆ తర్వాత నేను వివరంగా అన్ని కూడా పరిహారములు చెప్తాను. ఏ నక్షత్రం వారైనా కూడా వారు ఎదుర్కొనే ఆరోగ్య సమస్య గురించి వేదిక ఆస్ట్రాలజీ పరంగా వాళ్ళు రెమెడీ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. అయితే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది గోచార అంశములండి. అంటే ఆస్ట్రాలజీ పరంగా ఏవైతే నక్షత్ర రీత్యా చెప్పబడి ఉన్నాయో గోచారంలో మనం ఎలా అయితే ప్రిడిక్ట్ చేస్తున్నామో అలాగా. కానీ పర్సనల్ చార్ట్లో లగ్న బలం బాగున్నప్పుడు, షష్ఠ బలం బాగున్నప్పుడు, షష్ఠభావ బలము, వ్యయభావ బలం బాగున్నప్పుడు ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. లేదా ఒకవేళ మీరు ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే అది ఎందుచేత వచ్చింది, ఏ కర్మ చేత వచ్చిందో తెలుసుకుని ఆ గ్రహానికి సంబంధించిన అధిదైవానికి యాగము లేదా హోమము, ఏదైనా మంత్రజపము, శ్లోకపారాయణ, ధ్యానము లాంటివి చేసినట్లయితే ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఎవరైనా అలాంటి క్లిష్టమైన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే ఖచ్చితంగా మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. మీతో శాంతి పూజలు ఆచరింపచేసి మంత్రోపదేశం ఇప్పించి మీకు మంచి రిజల్ట్స్ వచ్చి ఆరోగ్య సమస్యలు తగ్గేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.